రామాయణంలోని సర్గ 84 అత్యంత నాటకీయమైన ఒక ప్రాచీన అపర్థం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. అసలు ప్రాణమిచ్చే సోదరుడే బద్ధశత్రువులా ఎలా కనిపిస్తాడో ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ మూల గ్రంథంలో దానికి ఖచ్చితమైన సమాధానముంది. ఈ గ్రంథంలోని పేజీలను గమనిస్తే చాలు అప్పటి ఉద్రిక్తత, ఆందోళన ఎంత స్పష్టంగా కనిపిస్తాయో మనకే అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్య పాత్ర నిషాదరాజు గుహుడిది. రాముడికి పరమభక్తుడు. గంగానదీ తీరంలో ఎంతో అప్రమత్తంగా కాపలా కాస్తున్నాడు. అంతలోనే ఒక ఊహించని పరిణామం. అకస్మాత్తుగా అక్కడికి సమీపంలోనే ఒక భారీ సైన్యం విడిది చేయటం గుహుడు కంటపడింది. ఆ సైన్యం మామూలుగా లేదు, అచ్చం అంతులేని సముద్రంలా ఉందంటూ ఆ రాబోయే ముప్పులు అతను చాలా స్పష్టంగా వర్ణించాడు. ఆ క్షణంలో గుహుని మనసులో భయంకరమైన ఊహల పరంపర ఎంత వేగంగా చుట్టుముట్టిందో మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. రథంపై ఉన్న భరతుని కోవిదార పతాకాన్ని చూడగానే అతను ఖచ్చితంగా ఏదో చెడు ఉద్దేశంతోనే వచ్చాడని గుహుడు బలంగా నమ్మాడు. ఇక్కడ గుహుని అతిపెద్ద భయమేంటంటే ఎలాగైనా రక్తం చిందించి ఆ సింహాసనాన్ని లాక్కోవాలన్నదే భరతుని అసలు ఉద్దేశమని భావించాడు. నిజానికిది కేవలం ఉత్కంఠభరితమైన కథ మాత్రమే కాదు. ఈ ప్రాచీన శ్లోకాలను మనమిప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నామనేది కూడా అంతే ఆసక్తికరం. మూలం, ప్రతిపదార్థం, తాత్పర్యం ఇలా 3 భాగాలుగా విభజించి చదివితే ఆ సంస్కృత శ్లోకాల అసలు అర్థం మనకు చాలా సులభంగా తెలిసిపోతుంది. ఈ కథ ద్వారా మనకొక గొప్ప ప్రశ్న మిగులుతుంది. విపరీతమైన విధేయత సొంత సోదరుణ్ణి కూడా ఒక హంతకుడిగా ఎందుకు ఊహించేలా చేస్తుంది?